ఆదిలాబాద్ లో హస్తం తుఫాన్ వీస్తుంది. కంది శ్రీనివాస్ రెడ్డి చేరిక తర్వాత ఆదిలాబాద్ కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. జనం కాంగ్రెస్ లో చేరేందుకు తరలి వస్తున్నారు. వందల సంఖ్యలో ఆదిలాబాద్ ముఖ్య నేతలు, కార్యకర్తలు ఆయా పార్టీలను వీడి కాంగ్రెస్ లో చేరుతున్నారు. అసెంబ్లీ రిషి గారు బీఎస్పీ నుంచి ఎస్సీ సామాజిక వర్గం, అదే నాయకుల నుంచి అదేవిధంగా గడ్డం రామరెడ్డి గారు సంతోషం ఉండాలి. సంతోషం బీజేపీ మున్నూరు గారు ప్రధాన సమాజం మండల నాయకులు రామరెడ్డి నాయకులు ముఖ్యంగా రవీందర్ రెడ్డి గారు వెంకట టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ నుంచి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన పలువురు ముఖ్య నేతలు కాంగ్రెస్ లో చేరారు. కంది శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ లో చేరేందుకు తరలివచ్చారు. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, మాజీ సర్పంచులు, వివిధ విభాగాల అధ్యక్షులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. చంద్రకాంత్ గారు ఎస్టీ సెల్ బేలా మండల అధ్యక్షులు. అందరు ఇక్కడనే ఉండండి. చేరికల కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆదిలాబాద్ లో కాంగ్రెస్ హవా నడుస్తుందన్నారు. ఆదిలాబాద్ లో కాంగ్రెస్ కు బలమైన ఆదరణ ఉందని స్పష్టమవుతోందన్నారు. కంది శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి ముఖ్య నేతలు కాంగ్రెస్ లో చేరడం సంతోషకరమన్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నపై విమర్శలు గుప్పించారు. జోగు రామన్నను బరాబర్ ఇంటికి పంపిద్దామని, ఆదిలాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగరేద్దామని పిలుపునిచ్చారు. జోగు రామన్న కంటే జోగుడు రామన్న అనడం బెటర్ అని ఎద్దేవా చేశారు. 15 ఏళ్లు అధికారంలో ఉండి ప్రజలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. సొంత పార్టీలో సీఎం కేసీఆర్ జోగురామన్నను పక్కన పెట్టారని, ఆయన ఒక చెల్లని రూపాయని విమర్శించారు. మంత్రిగా ఉండి జిల్లా ప్రజలకు చేసిన మేలు శూన్యమన్నారు. జోగి రామన్న, ఆయన జోగి రామన్న అనే కంటే జోకుడు రామన్న అంటే బాగుంటది. మీరాడ ఓట్లేసి గెలిపించి ఎమ్మెల్యేని చేసి మీ ఒత్తిడికి ఆయన మంత్రి కూడా అయ్యాడు. మంత్రి అయిన తర్వాత ఆయన ఎందుకు పనికిరానోడు, రూపాయికి చెల్లనోడు అని చెప్పి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ సొంతంగా చంద్రశేఖర్ రావు ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించడం జరిగింది. అంటే జోగి రామన్న ఎందుకు పనికిరాడు, చెల్లని రూపాయి అని చెప్పి చంద్రశేఖర్ రావే నిర్ణయించాడు. ఇవాళ 3 సార్లు ఎమ్మెల్యేని చేసి మీరు గెలిపించి హైదరాబాద్కు పంపిస్తే ఆదిలాబాద్ జిల్లాకు అదనంగా తెచ్చిందేం లేదు. డబల్ బెడ్రూమ్ ఇల్లు మీ ప్రాంతంలో ఏమి కట్టలే. ఆదిలాబాద్లో అత్యధికంగా మైనారిటీలు ఉన్నారు, వాళ్ళు ఎవరికి ఎలాంటి సహాయం అందించలే. జోగి రామన్న, ఆయన జోగి రామన్న అనే కంటే జోకుడు రామన్న అంటే బాగుంటుంది. మీరాడ బీఆర్ఎస్ సర్కార్ ఆదిలాబాద్ లో ప్రాజెక్టు నిర్మించకుండా ప్రజలకు తీరని అన్యాయం చేసిందని, కాళేశ్వరం పేరిట లక్షల కోట్ల రూపాయలు దోపిడీకి పాల్పడ్డారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆదిలాబాద్ ప్రజలకు సీఎం కేసీఆర్ అన్యాయం చేశారన్నారు. తండ్రి కొడుకుల ఉద్యోగాలను ఊడగొడతామన్నారు. 9 ఏళ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని దోచుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ బిడ్డలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, కేసీఆర్ కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొడితేనే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఇక ఆయన ఉద్యోగాలు అడిగేది లేదు. తండ్రి కొడుకుల ఉద్యోగం ఊడగొడదాం. కొత్త సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి పేదలను అందరిని కూడా ఆదుకుందాం. మరి ఇన్ని మంచి పనులు మనం కర్ణాటకలో ఆర్టీసీ బస్సుల్లో ఎక్కిన ఆడబిడ్డలందరూ కూడా ఉచితంగా మనం బస్సు ఎక్కి తిరగడానికి పాస్ ఇస్తున్నాం. 1 రూపాయి కూడా బస్సుకు చెల్లించాల్సిన పని లేదు. మనం ఉచితంగా కర్ణాటకలు ఇస్తున్నాం. ఇవాళ చంద్రశేఖరరావు అంటుండు, తెలంగాణలో ఉన్న పథకాలు ఏమన్నా ఉన్నాయా, ఎవరైనా ఇక్కడ కాపీ కొట్టాల్సిందని. ఈ మధ్యలో సన్నాసి ఉచితంగా ఆడపిల్లలకు బస్సు ఎక్కిస్తాను, మమ్మల్ని కాపీ కొడతావా, నీ ఈపులు వాళ్ళ కొడతారు. ఎందుకంటే 9 ఏళ్ళు నువ్వు నమ్మించి మోసం చేసినావు. తొందరలోనే తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఆడబిడ్డలకు కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుంది.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసే గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రైతులకు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయం, అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ, కర్ణాటక మాదిరి తెలంగాణ ఆడబిడ్డలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. గతంలో మాదిరి అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. త్వరలోనే ఉమ్మడి ఆదిలాబాద్ లో పర్యటిస్తానని చెప్పారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ శ్రేణులు 8 స్థానాల్లో గెలిపిస్తే తాను రాష్ట్రమంతటా 80 స్థానాలు గెలిపిస్తానని కార్యకర్తలకు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నేను గతంలో ఇంద్రవెల్లిలో అక్కడి ప్రజలకు మాట ఇచ్చిన, ఆ తర్వాత మంచిర్యాలలో జరిగిన సభలో చెప్పినాం, తప్పకుండా ఆదిలాబాద్ జిల్లాను కాంగ్రెస్ పార్టీ దత్తత తీసుకుంటుంది. కొత్త సంవత్సరం, కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఆ ప్రాంత రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా అత్యధికంగా ఇందిరమ్మ ఇల్లు గతంలో మనమే ఇచ్చినాం. ఈ ప్రభుత్వం వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి అక్కడి ప్రజలు ఓట్లు వేసుకున్నారు. ఆ ప్రాంతం నుంచే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ మంత్రి ఉన్నాడు. కానీ ఆయన నియోజకవర్గం నిర్మల్లో కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియలే. ఆయన సొంతూరులో మొదలుపెట్టినా కూడా అర్ధాంతరంగా ఆగితే నేను పోయి ఉతికినాకనే ఆయనతో పూర్తి చేసాం. ఇందిరమ్మ ఇల్లు రావాలి, మీరు ఆత్మగౌరవంతో బ్రతకాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. అందుకే పేదలకు 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు ఇవ్వడం జరుగుతుంది. 2 లక్షల రూపాయలు కార్పొరేట్ హాస్పిటళ్లలో ఉచిత వైద్యాన్ని ఇచ్చినాం. ఇవాళ అన్ని ధరలు పెరిగినాయి. నరేంద్ర మోడీ, చంద్రశేఖరరావు అధికారంలోకి వచ్చిన తర్వాత 60 రూపాయలు ఉన్న పెట్రోల్ 120 రూపాయలు అయింది. 50 రూపాయలు ఉన్న డీజిల్ 100 రూపాయలు దాటింది. 400 రూపాయలు ఉన్న సిలిండర్ ఇవాళ 1250 రూపాయలైంది. అన్ని ధరలు పెరిగినాయి కాబట్టి ఆరోగ్యశ్రీ పథకాన్ని పక్కడబందీగా అమలు చేసి 5 లక్షల రూపాయలతోని ఉచితంగా పేదలకు వైద్యాన్ని అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా అడవిలో ఆడబిడ్డలు అడవిలోకి వెళ్ళి కట్టెలు తెచ్చి కట్టెల పొయ్యి మీద వండాలంటే ఊది ఆ పొగ కడుపులకు పోయి ఊపిరితిత్తులకు పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే దీపం పథకం ద్వారా శ్రీమతి సోనియా గాంధీ గారు ఆడబిడ్డలందరూ కూడా గ్యాస్ స్టవ్ సిలిండర్ ఇచ్చిండ్రు. ఆ ఎలా మనము 400కే సిలిండర్ ఇచ్చినాం. ఇవాళ మనం ఇచ్చిన గ్యాస్ స్టవ్ సిలిండర్ను ధరలు పెంచి 1250 రూపాయలు చేసిండు. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డల కష్టాలను దృష్టిలో పెట్టుకొని 100% ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే 500 రూపాయలకే మీ ఇంటి దగ్గర సిలిండర్ తెచ్చిచ్చే బాధ్యత తీసుకున్నది. ఇదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వంలో 2 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్లు అధికారంలో ఉండి ఆదిలాబాద్ ప్రజలకు అన్యాయం చేసిన జోగు రామన్నను ఓడించాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలకు ఒక మంచి పని చేయని జోగు రామన్న ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు. ఆదిలాబాద్ అభివృద్ధిని పంజరంలో చిలుకలా బంధించారని, ఇకనైనా ప్రజలు మేలుకొని జోగు రామన్న రాక్షస పాలనను అంతమొందించాలని వారు పిలుపునిచ్చారు. అదేవిధంగా ఆదిలాబాద్ నియోజకవర్గానికి ఇంత సమయం కేటాయించినటువంటి మన ప్రియతమ నాయకుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి అన్న గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఆదిలాబాద్ బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, 15 సంవత్సరాల నుంచి రాక్షస పాలన చేస్తున్న జోగు రామన్నని 10 కిలోమీటర్ల లోపల బొంద పెట్టడానికి మనం అందరం సిద్ధంగా ఉండాలి. అన్నిట్లలో ప్రతి దాంట్లో 40% కమిషన్ తీసుకున్నటువంటి జోగు రామన్న రాక్షస పాలండి. ఈసారి గనక ఆదిలాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగరేయకపోతే ఆదిలాబాద్ బిడ్డలందరూ ఈ రాక్షస పాలన కింద ఆ జోగు రామన్న పంజరంలో రామచిలకలాగా బంధించినట్టు ఆదిలాబాద్ అభివృద్ధిని బంధించిండు. జోగు రామన్నని బరాబర్ ఇంటికి పంపించడానికి మీరందరూ సిద్ధంగా అయినందుకు అనేక పార్టీల నుంచి, బీఆర్ఎస్ నుంచి, బీఎస్పీ నుంచి, బీజేపీ నుంచి జాయిన్ అయినటువంటి ఎంపీటీసీలకు, మాజీ మండలాధ్యక్షులకు, మాజీ సర్పంచులకి, అందరికీ కూడా, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆదిలాబాద్ నియోజకవర్గానికి ఇంత మేశ్రం చిత్రు పటేల్ గారు మాజీ సర్పంచ్ బీజేపీ గోండు సామాజిక వర్గం నుంచి, భోజపల్లి నారాయణ మండల నాయకులు
పవన్ గారు ఉల్మ సమాజం మండల నాయకులు బిఎస్పి అసెంబ్లీ రిషి గారు బిఎస్పి నుంచి ఎస్సీ సామాజిక వర్గం అదేవిధంగా నాయకుల నుంచి అదేవిధంగా గడ్డం రామరెడ్డి గారు సంతోషం ఉండాలి సంతోషం బీజేపీ మున్నూరు గారు ప్రధాన సమాజం మండల నాయకులు రామరెడ్డి నాయకులు ముఖ్యం గారు రవీందర్ రెడ్డి